వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజ్యాంగ ఆశయాల సాధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్ న్యాయం, సమానత్వం, విద్య కోసం పోరాడిన మహానుభావుడని పేర్కొంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా టీడీపీ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఏపీఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి దిశను నిర్దేశించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఘనంగా జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావించాలి. అంబేద్కర్ అందరివాడు. అదేవిధంగా అంబేద్కరిజం మానవత్వంతో కూడినటువంటిది, హేతుబద్ధతో కూడుకున్నటువంటిది, భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటిది. అంబేద్కరిజాన్ని ఒంటి నిండా గుడికి పుచ్చుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు మీద ఏదైతే అంబేద్కర్ గారి విద్య ద్వారా విజ్ఞానాన్ని ఆర్జించి పోరాటం ద్వారా ఫలితాన్ని సాధించారో, అదేవిధంగా అంబేద్కర్ వారసులందరికీ కూడా ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు, భారతీయుల్లో ఉన్నటువంటి అణగారినటువంటి అన్ని వర్గాల వారిని ఆదుకోవడానికి విదేశ విద్యను తీసుకొచ్చారు. ఇక్కడ చదవడమే కాదు, మరి ప్రపంచంలో కూడా చదవాలన్నటువంటి ఒక ఆలోచన. అదేవిధంగా ఇక్కడ అన్ని వర్గాల వారికి 120 స్కీములు అమలుపరిచి, సప్లాన్ అమలుపరిచి, ఆదరణ లాంటి పథకాలు అమలుపరిచి, వారికి స్వేచ్ఛ అంటే, భారతీయుల స్వేచ్ఛ అంటే ఏదో కొద్ది మందికి మాత్రమే స్వేచ్ఛ కాదు, భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కుల మతాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛ ఉండాలన్నాడు. ఆ స్వేచ్ఛ అంటే ఆర్థికపరమైన స్వేచ్ఛ, రాజకీయపరమైన స్వేచ్ఛ, సామాజికపరమైనటువంటి స్వేచ్ఛ, ఇవన్నిటిని కూడా సమపాళ్లలో అమలుపరుస్తున్నటువంటి ప్రభుత్వం ద్వారా ఈరోజు అంబేద్కరిజం సంబంధించినటువంటి వాసులందరూ కూడా ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకోవడం